పర్లేదు మీరు మంచిగుంటే చాలు మాకు ఇంకేం కావాలని చెప్పి. హ్మ్. అంత సపోర్టింగ్ తను గూడా అన్నీ అర్థం చేసుకున్నాడని నేను అనుకున్నా గానీ మనసులో ఇంత దుర్బుద్ధి పెట్టుకొని నాతో ఇన్ని రోజులు ఇట్లా కంటిన్యూ అయ్యి మొత్తం అసలు ఎట్లా అంటే ఇంట్లో ఉన్నదాన్ని గుంజి అసలు రోడ్ పైనేసేసి ఈరోజు నా పరువు మొత్తం తీసేసి హ్మ్. మొత్తం టోటలీ నన్ను బ్లేమ్ చేసేసి ఎళ్ళిపోయిండు. హ్మ్. ఇప్పుడు చాలా మందికి బంజారాహిల్స్ ప్రశాంతి అంటే ఒక వార్త అయిపోయింది మొత్తం అందరికి. అంటే ఆ! తను పెళ్లి చేసుకున్న ఒక వార్త, తను బ్రేకప్ అయిన ఒక వార్త, తను ఏడ్చిన ఒక వార్త. సో, ఏదైనా ఒక వార్త అయిపోయింది అందరికి. ఇప్పుడు రిలేషన్‌లో ఉన్నావు, కలిసిర్రు, పెళ్లి చేసుకుర్రు, అంతా అయిపోయింది. మళ్ళా బ్రేకప్ అయిందని చెప్తున్నావు. సో, దీన్ని బట్టి మొత్తానికి స్టోరీ నీకేం అర్థమైంది? ఇంకే అబ్బాయిలని నమ్మొద్దన్నా. హ్మ్. ట్రాన్స్‌జెండర్స్ అని అంటే గాదు. అందరు అబ్బాయిలు ఒకలా ఉండరు గదా! అందరు అబ్బాయిలు ఒకలాగా ఉండారని నేను అననన్నా. ఎందుకంటే హ్మ్. మా ట్రాన్స్‌లో గూడా చాలా మంది ఇప్పుడు 'అంకిత రాజ్' అని జెప్పేసి హ్మ్. వాళ్ళొక అవును. బెస్ట్ కపుల్‌గా ఇప్పుడు నిలిచిపోయారు. ఎందుకంటే అక్కడ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెడ్. ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెడ్. అందరి మధ్యలో వేద మంత్రాల సాక్షిగా అబ్బాయి తను అమ్మాయిని పెళ్లి చేసుకొని మా ఒక కమ్యూనిటీ మెంబర్‌ని ఒక ట్రాన్స్‌జెండర్‌ని మ్యారేజ్ చేసుకొని అవును. ఈరోజు వాళ్ళు ఎంతో హ్యాపీగా వాళ్ళ లైఫ్ సాగిస్తున్నారు. హ్మ్. అందరు అబ్బాయిలు అట్లుండరు. అందరు ట్రాన్స్‌జెండర్స్ కూడా అట్లుండరు. హ్మ్. కాకపోతే మేము ఎంచుకునే వ్యక్తి రాంగ్. హ్మ్. అంటే ఇలా అంతే. తప్పు చేసింది మీరే అంటారు. నా నా సైడ్ నుంచి కూడా ఉంది. ఎందుకంటే నేను హ్మ్. ఎంచుకున్న వ్యక్తి రాంగ్. హ్మ్. కాబట్టి నాది కూడా తప్పే ఒక దిక్కుకెళ్ళి. ఎందుకంటే ఏది ఆలోచించకుండా నేను స్టెప్ ముందుకేసిన. హ్మ్. నేను ఎంచుకున్న ఒక వ్యక్తి రాంగ్. హ్మ్. కాబట్టి నాకు ఈరోజు మోసం జరిగింది. హ్మ్. అంటే ఇంకా ఫస్ట్ మీరు ప్రపోజ్ చేసిర్రా? తనే ప్రపోజ్ తనే చేసిందా? చేసిండన్న. హ్మ్. అసలు నాకు అప్పుడే దీపిక బోనం చనిపోవడము. అవును. ఆ! నా అంటే చాలా మా అప్పటినుంచే మీరు రిలేషన్‌లో ఉన్నారా? చాలా మంది చనిపోయారు గదా! అవును. హ్మ్. నాకంటే ఒక భయముండే. ఎందుకు ఈ అబ్బాయిలని నమ్మాలి? ఎందుకంటే మేము ఒక మేల్ టు ఫీమేల్ జెండర్ చేంజ్ జేసుకోవాలంటే ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంటదంట. హ్మ్. ఈజీగా అనేస్తారు. ఒక 2 అక్షరాలు ఎవరు జూడు నోటికి అరే! ఒక హిజడ పోతుంది. అరే! ఒక చెక్కగాడ పోతుంది. అరే! ఒక కొజ్జ పోతుందని అంటారు. ఆ కొజ్జ అన్న పదానికి ఈజీగా అనేస్తుర్రు నోటికి. కానీ దాని ఎంట ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. ఎంత సఫర్ అవుతాం. ఎన్ని స్ట్రగుల్స్ అనుభవిస్తాం మేము. 41 డేస్ మేము వితౌట్ యాహ్! మెడిసిన్, వితౌట్ ఇంజెక్షన్స్, వితౌట్ డాక్టర్‌ది హెల్ప్ లేకుండా మేము మా అమ్మవారిని తలుచుకొని 41 డేస్ మేము బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. ఒక నరక యాత్రలో ఎట్లా అంటే అసలు గిలగిల కొట్టుకొని ఒక పక్షిలాగా మేమసలు ఒక డేంజర్ జోన్‌లో నుంచి మేము బయటపడతాం. ఒక మేల్ టు హ్మ్. ఫీమేల్‌గా జెండర్ చేంజ్ చేసుకోవడానికి. అవును. మా ఒక లైఫ్‌ని మేమంతా చేసుకున్న తర్వాత మేము టోటల్లీ అమ్మాయిలాగా మారిపోయాక కేవలం మాకు పిల్లలు పుట్టరని ఒక చిన్న రీజన్. హ్మ్. పిల్లలు పుట్టడం అంటే అదొక అదృష్టం అన్న. అది దైవ నిర్ణయం. ఇప్పుడు మేము ఇలా మారడానికి ఎలా అయితుంది? ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకు గూడా పిల్లలవ్వట్లేదు. హ్మ్. దాంట్లో ఏమంటారు ఇప్పుడు ఈక్వల్ టు అమ్మాయిలని చెప్పి ట్రాన్స్‌జెండర్స్‌కి గూడా ఒకటైతే నోటీస్ అయితే వచ్చింది. హ్మ్. వీళ్ళకి గూడా మ్యారేజెస్ చేసుకోవచ్చు. వీళ్ళు గూడా ఈక్వల్ టు అమ్మాయిలే. వీళ్ళని గూడా అమ్మాయిల లాగానే చూడాలి అని చెప్పి మాకంటూ రిజర్వేషన్స్ వచ్చినాయి. మాకంటూ గవర్నమెంట్ గూడా చాలా వరకైతే మాకు గూడా అన్నిట్లో సపోర్ట్ జేస్తుంది. హ్మ్. ఈ ఇప్పుడు అమ్మాయి దగ్గర అమ్మాయికి పిల్లలు పుడతారు. నీకు పిల్లలు పుట్టరు. సరే హ్మ్. ట్రాన్స్‌జెండర్స్ లైఫ్‌లోకొచ్చేటప్పుడైతే మీకు తెలుసు. వీళ్ళకి పిల్లలు పుట్టరు. వీళ్ళు ఒక మేల్ టు ఫీమేల్‌గా జెండర్ చేంజ్ చేసుకొని వీళ్ళు అవును. పూర్తిగా అమ్మాయిలాగా మారిపోయిర్రు. మనం ఎన్ని రోజులు వీళ్ళతో సంసారం చేసినా సరే వీళ్ళకైతే పిల్లలు పుట్టరు అని చెప్పి మీకు ఫస్టే తెలుసు. ఫస్టే తెలుసు. అవును. మీరు ఎంత పైసా వాడుకొని అట్లాంటప్పుడు ముందు చెప్పాలి. నేను నీతో ఫ్రెండ్లీగా ఉంటా. లైక్ ఫ్రెండ్‌షిప్‌గా ఉంటా. నాకు కొంచెం డబ్బు కావాలి అప్పుడప్పుడు అవసరానికి అంటే నాకు ఫ్రెండ్లీగా ఉంటా అంటే మీరు ఏది అడిగితే అది ఇస్తారా? ఇస్తారు గదన్నా! ఇస్తావు. ఇప్పుడెందుకు ఇవ్వరన్న? ఇప్పుడు హ్మ్. ఫ్రెండ్ అన్నప్పుడు మనకు గూడా అరే! నా ఫ్రెండ్ సాయం అడిగిండని జెప్పి ఫ్రెండ్ ఇస్తా. అంటే ఆ పదం వేరే ఉంటది. రిలేషన్ అంటే ఆ అందుకే పదం వేరే అంటున్నాన్నా. ఉంటది. ఆ రిలేషన్ అన్న ఒక పదం చూసుకొని హ్మ్. మీరిలా మోసం జేస్తే అవతల మీరు మజాక్ చేస్తారు, టైమ్ పాస్ చేస్తారేమో. కానీ ఇవతల ఒక మనిషి లైఫ్. మేము ట్రాన్స్ అయినా సరే నన్ను నమ్ముకొని నా ఫ్యామిలీ ఉంది. ఈరోజు నేను చచ్చిపోతంటే నా ఫ్యామిలీకి నా అంత బిడ్డనైతే మళ్ళీ ఎవరు తెచ్చియలేరు. హ్మ్. నాలాంటి మా అమ్మోళ్ళు ఒకటే అన్నారు. నా కొడుకు ఉండే ఒకప్పుడు. నా కొడుకు కాస్త బిడ్డ అయింది. వాడు హ్మ్. కడుపులో ఉన్నప్పుడే మేము అనుకున్నాం. నా కడుపులో ఇప్పుడు బిడ్డ పుడతదని. ఆ దేవుడు 12 ఏళ్ళు వచ్చాక వాడిని బిడ్డని చేసింది. హ్మ్. చాలు వాడు కొడుకైనా, బిడ్డైనా నాకు నా ప్రాణం వాడు. మా ఇంటి దీపము. ఆ దీపం లేదనుకో మా ఇల్లు మొత్తం చీకటయితదని చెప్పి మా అమ్మ ఎప్పుడో ఇంటర్వ్యూలో గూడా మా అమ్మ చెప్పింది. హ్మ్. మా నా కూతుర్ని ట్రాన్స్‌జెండర్‌లాగా నేను ఎట్లయితే నా ఇంట్లో పెట్టుకొని నేను చూసుకుంటున్నానో, మీ యొక్క బిడ్డలు గూడా ఇట్లా ట్రాన్స్‌గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని గూడా మీ ఫ్యామిలీలో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి మా అమ్మ చాలా వరకు కూడా సపోర్ట్ చేసింది. హ్మ్. నాకు గాని, ఇంకా కొంతమంది ట్రాన్స్‌కి గాని. ఓకే. నాకలాంటి మంచి ఒక దేవుడులాంటి ఫ్యామిలీ ఉంది. నాకు ఒక మంచి భవిష్యత్తు ఉన్న టైంలో, నా వేలో నేను వెళ్తున్నప్పుడు నువ్వొచ్చి అనవసరంగా నన్ను బ్లైమ్ జేసేసి టోటల్‌గా మెంటల్‌గా డిస్టర్బెన్స్ చేసి, ఇప్పుడు నీ అంతకు నువ్వు వెళ్ళిపోయి నేను ఇంకొక అమ్మాయిని చూసుకుంటా. నేను మొగోడిని. నేనేమన్నా చేస్తా అంటే నువ్వు మొగోడివి. అట్లనే అంటుండా? అదే మాట ఒకసారి అంటున్నాను. ఫోన్ చేస్తారా ఒకసారి? తను కాల్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు ఒకసారి మొబైల్. ట్రై చేద్దాం కదా ఒకసారి. సో, నార్మల్‌గా మాట్లాడండి. మీడియా ఇంటర్వ్యూలో ఉన్నాను చెప్పకండి. ఒకసారి మాట్లాడండి. ఏమంటారో చూద్దాం. లిఫ్ట్ చేయట్లేడన్న అసలు. ఇందాక హాఫ్ అన్ అవర్ కింద మాట్లాడిండు. దాని తర్వాత హ్మ్. ఇంకసలు లిఫ్ట్ చేయట్లేదు కాల్.
నెంబర్ కలుస్తుందా ఇక్కడ బ్లాక్ లో నెంబర్ కలుస్తుంది. బ్లాక్లో పెట్టలేదు, నార్మల్ నెంబర్ బ్లాక్లో పెట్టిండు, వాట్సాప్ బ్లాక్లో పెట్టలేదు, ఇన్స్టాగ్రామ్ బ్లాక్లో పెట్టలేదు. ఓకే, అంటే కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. ఆహా లేదు. ఇంకా తనకి అవసరానికి ఇంకా డబ్బులు కావాలనుకుంటే మళ్ళీ మెత్తగా మాట్లాడి 200, 300. అసలు ట్రాన్స్జెండర్స్ని అబ్బాయిలు వాడుకునేది డబ్బు కోసము. మరి నాకు డౌట్, ట్రాన్స్జెండర్స్ అంటేనే సెక్స్ వర్కే పనికొస్తారు. అట్లా అందరు ఉండరన్న, అట్లా అస్సలు ఎవరు ఉండరు. మా దాంట్లో కూడా చాలా మంది వృత్తులు ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చేసి నేను ఇండివిజువల్గా నేను ఫ్యామిలీతో ఉంటా. ఇప్పుడు మా దాంట్లో కొంతమంది షాప్కి కలెక్షన్కి వెళ్తారు, కొంతమంది నైట్ పూట గృహప్రవేశాలకు ఓపెనింగ్స్కి వెళ్తారు. ఇప్పుడు నేను ఎక్కడైనా ఓపెనింగ్స్ గృహప్రవేశాలు అమ్మవారివి ఏమైనా పూజలు బోనాలు అవి ఉంటే నేను వెళ్తా. ఇంకా కొంతమంది వచ్చేసి సెక్స్ వర్క్ చేస్తారు, కొంతమంది ప్రాస్టిట్యూషన్ చేస్తారు. మా దాంట్లో కూడా చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మరి కేవలం ఎందుకు అట్లా ముద్ర పడ్డది అదే ట్రాన్స్జెండర్ అంటేనే సెక్స్ వర్క్ కి పనికొస్తది, సెక్స్ వర్క్ అని పుట్టించిర్రు అన్న. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని మోసం చేయాలి. ఇప్పుడు ఒక దగ్గర రీసెంట్ గా మా న్యూస్ లో కూడా వచ్చింది, స్ప్రెడ్ అయింది అది. ఒక అమ్మాయిని దారుణంగా అంటే 4 అబ్బాయిలు కలిసి అమ్మాయిని ఏదో చేద్దాం అనుకునే టైంలో ఒక ట్రాన్స్జెండర్ అడ్డం పోతే అమ్మాయిని వదిలేసి ట్రాన్స్జెండర్ ని అక్కడ రేప్ చేస్తారు. అంటే ఒక ట్రాన్స్జెండర్ ఒక అమ్మాయిని కాపాడినట్టే. సరే మా ప్రాణం పోయినా సరే, ఎందుకంటే ఒక ఆడపిల్ల భవిష్యత్తు ఖరాబ్ కావద్దు అని చెప్పేసి. అట్లా మా దాంట్లో కూడా చాలా 99% మంచి వాళ్ళే ఉంటామన్నా. 1% ఏంటంటే మా దాంట్లో నకిలీ వాళ్ళు కొంతమంది ఉన్నారు. నకిలీ వాళ్ళు ఏంటంటే పగటేశాలు, పొద్దున ఒకలాగా ఉంటారు, నైట్ అయ్యేసరికి ఒక వేషాలు వేసుకొని వాళ్ళు చేసే మిస్బిహేవ్ల వల్ల వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు జనాలకి తెలియదు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు నేనున్నా, నన్ను చూస్తే ట్రాన్స్ అనిపిస్తుంది. ఇప్పుడు నాలాగే ఇంకొక మొగడు కూడా చీర కట్టుకుని వస్తే ఓకే వాడు కూడా ట్రాన్స్ అనిపించేస్తారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే వేషాలకి వీళ్ళు ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ కూడా ఇట్లానే చేస్తున్నారు, వీళ్ళు ట్రాన్స్జెండర్స్ అని చెప్పి ఒక ముద్ర అన్నది పడిపోయింది. ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్, రియల్ ట్రాన్స్జెండర్స్ ఎప్పుడు కూడా అట్లా చేయరన్న. చాలా న్యాయంగానే ఉంటారు, అన్యాయంగా ఎప్పుడు కూడా ఒకళ్ళ దగ్గర దౌర్జన్యంగా చెయ్యరు. మేము కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి అడుక్కునే టైపే కానీ ఒకళ్ళ దగ్గర దౌర్జన్యంగా తీసుకొని ఇంకా సెక్స్ వర్క్ అంటే శరీరాన్ని నమ్ముకొని శరీరాన్ని నమ్ముకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎవరిని కూడా మనం పాయింట్అవుట్ చేయాల్సిన రూల్స్ అండ్ అసలు రూల్స్ అయితే మనకైతే లేవు. అంటే జనాలకి ఒక ట్రాన్స్జెండర్ అంటేనే ఒక టార్చర్ లా అయిపోయింది. ఎందుకంటే రోడ్ పైన వెళ్ళాలన్నా, నైట్ టైం వెళ్ళాలన్నా భయపడుతున్నారు. సో రోడ్ల పైన ఆపి ఏం చేస్తారు అని చెప్పి, ఒక ఇల్లు కట్టాలన్నా భయపడుతున్నారు, ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వస్తారని చెప్పి ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా భయపడుతున్నారు. వాళ్ళు వచ్చి ఏ టైంలో ఏమేమి పనులు చేస్తారు అని చెప్పి పైసలు అడుగుతారు, ఓకే అది ఫైన్, ఇవ్వకుంటే ఇక పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు వాళ్ళు. చాలా వరకు అయితే ట్రాన్స్జెండర్స్ కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి అడిగి అక్కడ ఒక సైన్ చేసి దిష్టి తీసి వాళ్ళ ఇంట్లో ఒక 11 రూపాయలు వాళ్ళ ఒడిలో వేసి వాళ్ళకి నజర్ తీసి పోతారు ట్రాన్స్జెండర్స్ అయితే. ఈ పగటేశాలు ఏంటంటే పొద్దుంతా ఒకలాగా ఉండి సాయంత్రం అయ్యేసరికి వేషాలు వేసుకొని వాళ్ళ దగ్గర వచ్చేసి ఏమిటో బ్లేడ్లు అట్లాంటివి ఇట్లాంటివి పెట్టుకుని మేము కొంచెం ఎక్కువ వాయిస్ పెంచినాం అనుకో మమ్మల్ని దాడి చేయడం, అంటే మేము సర్జరీ అయిన పాటల పైన కొట్టడం, దాడి చేయడం. ఎందుకంటే మాకంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మేము ఒక 100 మంది మేము ఉంటే 1000 మంది వాళ్ళు ఉన్నారు. అందుకే మేము వాళ్ళని ఏం అనలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం. మాతో పాటు వాళ్ళు అక్కడ నించున్నా సరే, ఇప్పుడు అవతల ఓనర్ మాకు డబ్బులు ఇచ్చినవి కూడా మేము ఆఫ్ తీసుకొని వాళ్ళకి ఆఫ్ ఇవ్వాల్సి వస్తుంది. వాడు నకిలీ వాడైనా సరే ఆఫ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి మా ఆటో కదలనివ్వరు, మా పైన దాడి చేస్తారు. మేము ఇంకెవరికి చెప్పుకోలేము. వాళ్ళు ఏంటంటే పొద్దునంతా ఒకలాగా ఉంటారు, సాయంత్రం అయ్యేసరికి చీరలు కట్టుకొని బయటకు వెళ్తారు. టీషర్ట్ల పైన చీరలు కట్టుకోవడము, మొగల చెప్పులు వేసుకోవడము, అంత మిస్బిహేవ్. అంటే వాళ్ళని చూస్తేనే అసలు అమ్మో అని డేంజర్గా ఉంటారు అసలు వాళ్ళు. మేమే భయపడతాం వాళ్ళని చూస్తే. వాళ్ళు చేసే ఇట్లాంటి అరచకాల వల్ల అసలైన ట్రాన్స్జెండర్స్ కి ఒక పేరు వచ్చింది, బ్యాడ్ నేమ్ అన్నది. అంటే మీరు ఏం చేయలేరు వాళ్ళని? మేము ఏం చేయలేము, ఎందుకంటే మేము 100 మంది ఎక్కడ, 1000 మంది వాళ్ళు ఎక్కడ. ఇంకొకటి మేము ఆల్రెడీ సర్జరీ చేయించుకొని టోటల్గా మాదంటూ ఒక ఓపిక అన్నది, ఒక ఎనర్జీ అన్నది తగ్గిపోతుంది. వాళ్ళు మొగోళ్ళు, మేము ట్రాన్స్జెండర్స్, మేము వాళ్ళని అసలు ఏం చేయలేము. వాడు ఒక్కడుంటే మేము 10 మంది ఉన్నా సరే వేస్ట్ అక్కడ. అది అంటే ఒక అబ్బాయిని ఒక ట్రాన్స్జెండర్ టెంప్ట్ చేస్తారు అని చెప్పి అంటారు. మరి అట్లా ఏముండదు అన్న. సరే ఒకటి జెన్యున్గా అడుగుతా నేను. సో శారీ ఎలా కట్టుకుంటారు? నార్మల్ ఒక అమ్మాయి వెళ్తుంది బయట, సో ఆంటీ వెళ్తుంది, ఎవరో వాళ్ళు శారీ ఎలా కట్టుకుంటారు, మీరు ఎలా కట్టుకుంటారు? ట్రాన్స్జెండర్ ఒక్కొక్కలాగా కట్టుకుంటారు. సో ట్రాన్స్జెండర్స్ అయితే మొత్తం ఉన్నదని చెప్పి చూపిస్తారో చెప్పి అర్థం కాదు చాలా మంది. చేతుకున్న 5 ఏళ్ళే సరిగ్గా లేవు. ఇప్పుడు అట్లా అంటే అమ్మాయిలు కూడా మనం చూస్తున్నట్టయితే పబ్బులలో అని అక్కడని ఇక్కడని ఇక్కడిక్కడికి చెడ్డీలు మిడ్డీలు వేసుకొని తిరుగుతున్నారు. మరి వాళ్ళని ఏమంటారు? మన చేతుకున్న 5 ఏళ్ళు సరిగ్గా లేవు కాబట్టి ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ పైన నిఘా పెట్టి పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. మరి అట్లా అంటే పద్ధతిలో కట్టు బొట్టులో ట్రాన్స్జెండర్సే ముందుంటారు, పూజలలో ట్రాన్స్జెండర్సే ముందుంటారు.
ఏ దాంట్లోనైనా సరే ఒక ప్రేమ చూపించాలన్నా సరే ట్రాన్స్జెండర్సే ముందుంటారు. ఉమ్, ఆఖరికి ఒక అబ్బాయి మోసం చేస్తే చచ్చిపోవడానికి కూడా వెనక కాడకుండా ట్రాన్స్జెండర్సే ముందు స్టెప్ ఉంటారు. ఉమ్, కానీ మరి చాలా మంది అమ్మాయిలు కూడా అట్లా లేరు కదన్న. ఉమ్, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఎవరి స్టైల్ వాళ్ళది. ఇప్పుడు నాకొచ్చేసి ట్రెడిషనల్‌గా నాకిష్టం. ఉమ్, లైక్ కట్టు, బొట్టు నాకు సాంప్రదాయ పద్ధతిగా ఉండడం నాకిష్టం. ఉమ్, ఇప్పుడు మా దాంట్లో ఇంకా అవతల వ్యక్తికి పంజాబీ డ్రెస్ ఏసుకోవడం ఇష్టం. ఉమ్, ఇంకొక ఆమెకి మిడ్డీ టీ షర్ట్ ఏసుకోవడం ఇష్టం. ఇంకొక ఆమెకి మొత్తం ఇప్పుకొని ఉండడం ఇష్టం. ఉమ్, ఇప్పుడు అమ్మాయిలు కూడా అట్లనే ఉన్నారు కదన్న. ఇప్పుడు ఒక అక్కొచ్చేసి మంచిగా పద్ధతిగా నీట్‌గా రెడీ అవుతది అమ్మవారిలాగా. ఇంకొకళ్ళొచ్చేసి మిడ్డీలు, చెడ్డీలు ఏసుకుంటారు. ఒకళ్ళైతే చున్నీలు లేకుండానే తిరుగుతారు. అవును. ఇంకొకళ్ళైతే అసలింకా బెడ్‌రూమ్‌లో భర్తకు చూపిచ్చేటివి ఇంకా బయట పబ్లిక్‌లోకెళ్ళి చూపిచ్చేస్తున్నారు. ఉమ్, మరి వాళ్ళనేమంటారు? ఉమ్, సొసైటీ అది. అంటే ఎవరికి నచ్చినట్టు అది. ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఉంటారు అంటావు. ఉంటున్నారంతే. ఇంకా మనం ఎవరిని జడ్జ్ చేసే రైట్స్ లేవు. ఈరోజు ఎట్లా అంటే, ఈ కాలం ఎట్లుందంటే, మనం న్యాయంగా మాట్లాడినా సరే అది అన్యాయం అయిపోతుంది. మంచి చెప్పినా చెడయిపోతుంది. కాబట్టి మనం ఒకరికి చెప్పొద్దు. ఒకరితోని మనం అంటే అనిపించుకోవద్దు. మీ లైఫ్‌లో మీరు చాలా బాధపడ్డారు. ఎందుకంటే చాలా ట్రోల్స్ నడిచాయి ఇంతకుముందు మీ పైన. సో, ఎట్లా అంటే ఒక చాలా అంటే చాలా ఇరిటేషన్‌గా అయినట్టున్నారు ఒకప్పుడు. అవన్నీ చేసుకుంటా, పోరాడుకుంటా, కొట్లాడుకుంటా ఈ పొజిషన్ దాకా వచ్చిర్రు. సో, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒకప్పుడు మీపై ట్రోల్స్ చేసిన వాళ్ళు అదే వ్యక్తులు మళ్ళీ మీ దగ్గరికి రావడం, చాలా కలవడం గాని మాట్లాడతారు. మన ట్రోల్స్ చేసిన వాళ్ళు గూడా ఇప్పటికి ఫోను చేసి అమ్మ, అమ్మ అని చెప్పి ఇజ్జతిస్తారు. మాట్లాడతారు. హ్మ్. నాకేం బాధ లేదన్నా. సరే, వాళ్ళకి చేతగాక ట్రోల్స్ చేసి నా పైన బతికిరని అనుకుంటా. హ్మ్. పోనీ ట్రోల్ అందుకే ఒక ఫేమ్ అయినానేమో అనుకుంటా. హ్మ్. ట్రోల్ చేసినా, ఏది చేసినా సరే అన్న కెమెరాలో చూసింది వేరు. ఆఫ్ కెమెరా చూసింది వేరు. జెన్యూన్‌గా ఇప్పుడు మీరు కూడా నన్ను వీడియోస్‌లో చూసి అబ్బా! ఇదేందో అని అనుకున్నారు. హ్మ్. రియల్‌గా ఫేస్ టు ఫేస్ మాట్లాడితేనే కదా అవతల వ్యక్తి ఎట్లాంటి వాళ్ళో, వాళ్ళ మాటలు ఎట్లాంటివో, వాళ్ళ మర్యాద ఎట్లాంటిదో అవతల వాళ్ళకి కూడా తెలుస్తది. హ్మ్. కాబట్టి నేనసలు కెమెరాలో ఉన్నాయి అసలు మొత్తం కెమెరా ఆన్ అయిందంటే ఎవడైనా సరే నటించేస్తాడు. హ్మ్. ఈరోజు రేపు స్మార్ట్ ఫోన్ ఆన్ చేస్తేనే నటించేస్తుర్రు. నటిస్తారంటావు. హ్మ్. ఫోన్ ఏందన్నా ఈరోజు రేపు అసలు లైఫే నటన అయిపోయింది. హ్మ్. కెమెరా ఆన్ ఉన్నా నటిస్తుర్రు. కెమెరా ఆఫ్ ఉన్నా నటిస్తున్నారు. హ్మ్. ఈరోజు రేపు అసలు జెన్యూన్ రియాలిటీ అనేది అసలు ఎక్కడా లేదు. ఫేక్ సొసైటీ, ఫేక్ పీపుల్ అని అర్థమైపోయింది. అంటే ఇంతకుముందుకి రీల్స్ గానీ, ఇన్‌స్టా గానీ ఏది ఓపెన్ చేసినా మీదొక బ్యాచ్ ఉంటుండే. ఉప్పల్ బాలు గానీ, హ్మ్. మీరు గానీ. సో, చాలా రోజులైతుంది మీ అందరిని ఆ తెర పైన చూడక. అసలేమైంది? ఏం లేదండి. ఎవరి బిజీలో వాళ్ళు. హ్మ్. నేనొచ్చేసి ఇంక టోటలీ నా లైఫ్ ఇప్పుడు ఎక్కడ మలుపులు తిరిగిపోతుందో, ఏమైపోతుందో, ఏమైపోతానో నేనసలు హ్మ్. కంటికి కనిపిస్తానో, కనిపించనో కూడా అర్థం గాని స్టేజ్‌లోకొచ్చేసినా ఇంక హ్మ్. నేను. ఆల్రెడీ ఇప్పుడే చెప్పారు. మా మదరు వీళ్ళందరూ నా సో, పైన చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆ! అక్కడి దాకైతే ఏం చేసుకోను. ఎందుకంటే నన్ను నమ్ముకున్న నా ఫ్యామిలీ ఉంది. హ్మ్. ఆయన కోసం నేనేదో చేసుకుంటే నా ఫ్యామిలీ ఆయనకేముంది నేను చచ్చిపోయిననుకో, అంటే ఒకవేళ నిజంగా జెన్యూన్‌గా ప్రేమున్నోడైతే ఒక ఫుల్ బాటిల్ తాగుతాడు. 2 రోజులు బాధపడతాడు. 3 రోజులు బాధపడతాడు. హ్మ్. నాలుగో రోజు ఇంకో పిల్లని చూసుకుంటాడు. హ్మ్. నేను మొన్నొదిలేస్తేనే 2 రోజులనే వేరే పిల్లలకి మెసేజ్ చేయడం స్టార్ట్ చేసిండు. మీకెట్లా తెలుసు? అంటే వేరే వాళ్ళు నాకు ఫార్వర్డ్ చేసిర్రు. అంటే ఇట్లా లైక్ మీ ఒక రిలేషన్ మెంబర్ అంటే మీ హస్బెండ్ నాకు ఇట్లా మెసేజ్ చేస్తున్నది అని చెప్పి. ఎందుకంటే అమ్మాయిలకు కూడా తెలుసు, అబ్బాయిలకు ట్రాన్స్‌జెండర్స్ అందరికి కూడా ఆ! తెలుసు. అవును. ఎందుకంటే ఆల్రెడీ ఒక ట్రాన్స్‌నే పెళ్లి చేసుకొని మోసం చేసిండంటే వీడు ఇంకేం చేస్తాడు ఎదుటి వాళ్ళని హ్మ్. అని చెప్పి. నువ్వు అతని పైకి ఫైట్ చేసే ఆలోచనలేమన్నా ఉన్నాయా? అంటే మీ నాకేం కమ్యూనిటీలో లేవన్నా. చెప్పి నాకస్సలు లేవు. ఎందుకంటే తనొక్కడి ముఖం నేను చూడట్లే. వాళ్ళ మమ్మీ, డ్యాడీ మంచోళ్ళన్న. హ్మ్. ఇప్పుడు ఇతనితో ఫైట్ చేస్తే వాళ్ళ మమ్మీ, డ్యాడీ సఫర్ అవ్వాల్సొస్తది. వాళ్ళ మమ్మీ, డ్యాడీ సఫర్ అవ్వడం నాకిష్టం లేదు. ఎందుకంటే వాళ్ళెక్కడ కష్టం జేసుకోనో, ఎక్కడనో తిని, ఎక్కడనో ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళ ఫ్యామిలీని రోడ్‌కి ఇడవడం పద్ధతి కాదు. ఎందుకంటే అట్లాంటి ఫ్యామిలీ మనకు గూడా ఉంది. హ్మ్. ఈరోజు నేను వాళ్ళ ఫ్యామిలీ బజార్‌లో ఏస్తే రేపు నా ఫ్యామిలీ బజార్‌లో పడతది. కాబట్టి నేను తనతో ఫైట్ చేసే ఓపిక నాకుంది. హ్మ్. ఆయనతో ఫైట్ చేసే రైట్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ప్రతీదీ నా దగ్గరుంది. కానీ హ్మ్. నాకు అవసరం లేదు. దేవుడు అనేవాడున్నాడు. హ్మ్. ఈరోజు నువ్వు నన్ను మోసం చేసినావని చెప్పి విర్రవీగిపోతున్నావు. నువ్వు మొగోడిని నేను ఏమన్నా చేసుకోవచ్చని చెప్పి. కానీ దేవుడు ఒక్కసారి నేల కొట్టిండనుకో ఎంతటి మొగోడైనా సరే నేల పడాల్సిందే. హ్మ్. అంటే మనసులో బాధ పెట్టుకొని చెప్తున్నావు ఇవన్నీ. బాధేముందన్న. అన్ని హ్మ్. అంటే బాధైతే ఖచ్చితంగా ఉంటది. హ్మ్. ఎందుకంటే ఎంతో నమ్మిన, ఎన్నో హోప్స్ పెట్టుకున్న, ఏదో చేయాలి అని అనుకున్నాం మేబీ ఫ్యూచర్‌లో. హ్మ్. ఇంకా నా తలరాతలో లేడయితను. ఆయన హ్మ్. తలరాతలో వేరేలో ఉన్నారు. నా తలరాతలో ఇంక ఇక్కడికి ముగింపయిపోయింది. ఇంక అంటే ఆయన వచ్చి ఎంత బతిలాడినా, ఎంత ఉంటన్నా గూడా నువ్వు ఈ సమస్య లేదు ఇగ మొత్తానికి లేదన్న. అయిపోయిందంటావు. ఎందుకంటే ఇదొక జర్నీ. హ్మ్. లైఫ్ అనేది ఒక జర్నీ. ఆయన హ్మ్. స్టాప్ వచ్చింది. ఆయన దిగిపోయిండు. అంతే అంటావు. అంతే. హ్మ్. ఇంకా నెక్స్ట్ ఎవరికైనా అవకాశం ఉందా? నెక్స్ట్ ఏం బస్ స్టాప్ లేదన్న. వచ్చే లేదు, అవకాశాలేమన్నా? లేదు, లేదు. హ్మ్. నెక్స్ట్ స్టాప్‌లొచ్చేది లేదు. ఆ! నెక్స్ట్ ఆల్రెడీ ఇంకా ఒకతనే బస్ ఎక్కుతుండు, దిగుతుండు, ఎక్కుతుండు, అంతే. దిగుతుండు లాస్ట్‌కి లైఫ్ దిగిపోయినంటావు. లైఫే స్పాయిల్డ్ అయిపోయింది. ఇంకా అట్లాంటి ఆలోచనలు లేవు. హ్మ్. ఇంకా మళ్ళా నేను మా అమ్మ, నాన్నని బాధ పెట్టాల్సిన ఉద్దేశ్యం లేదు. ఎందుకంటే ఇతని వల్లనే మా పేరెంట్స్ కూడా చాలా బాధపడి చాలా సఫర్ అంటే అయ్యిర్రు. మీ ఇంట్లోళ్ళకి తెలుసా ఇట్లా చేసుకుంటున్నావు పెళ్లి అని చెప్పి చెప్పినావా?
మా ఇంట్లోనే ఉండే అన్న మేము 3 months. మీ ఇంట్లోనే ఉండే. మా ఇంట్లో మమ్మీ డాడీతోనే మేమిద్దరం కూడా ఉండే కలిసిమెలిసి. ఉమ్. ప్రతి దాంట్లో తను పాల్గొన్నాడు అన్నిట్లో, అంటే లైక్ అంత మంచిగానే ఉన్నాడు. ఇంకా లాస్ట్ ఫైనల్గా అంటే అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పి నీ దగ్గరకు వచ్చాడు. వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు నాతోనే. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది వాళ్ళ ఇంట్లో నుంచి? కానీ మీకు ఏమన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనట్లే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు అతనిదే తప్పు అని చెప్పి, అతని మాటలు ఎట్లా ఉంటాయో, తన టార్చర్ ఎట్లుంటుందో, తను కొట్టడం ఎట్లుంటుందో అన్ని తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. కాబట్టి వాళ్ళ ఇంట్లో కొట్టినా వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా? బాగా ఇంకో ఈ గాయాలు ఎంత అయ్యాయి. ఉమ్. నేను ఇంతగా డిస్టర్బ్ అయినా అంటే అసలు చాలా, అసలు నేను నా ఒక లైఫ్ ఎట్లా ఉండేది ఎట్లా చేసేసిండు అసలు. ఒక కలలాగా చేసేసిండు అసలు. ఒక 1 year లోనే టోటలీ ప్రశాంతిని మార్చేసిండు. ఉమ్. అసలు ఎంతో మంచి లైఫ్ రాకుండా ఉన్నా అయిపో, ఉమ్. నాకు అసలు ఇట్లాంటివి ఇంట్రెస్ట్ లేవు అని చెప్పి నా అంతకు నేను బతికేదాన్నేమో. ఉమ్. అనవసరంగా వచ్చి నా లైఫ్ మొత్తం ఆగం చేసి, ఈరోజు మొత్తం నన్ను రోడ్కి ఎక్కిచ్చేసి టోటల్లీ స్పాయిల్ చేసి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.